మీరు అర్బన్ నెక్సల్స్ అని ఒక టర్మ్ విని ఉంటారు. విన్నాను సార్. అండ్ ఈ అర్బన్ నెక్సల్స్ బేసిక్లీ సిటీ బేస్డ్ ఉంటారనమాట వీళ్ళది. దే ఆర్ బేసిక్లీ ట్రయింగ్ టు, వాళ్ళ సింపతీస్ ఏంటంటే నెక్సలిజం అని సిటీలో ఎలీట్ ఉంటారు చూడండి, ఎడ్యుకేటెడ్ వాళ్ళ నడిమిట్లో పాపులరైజ్ చేయడం ఇండైరెక్ట్గా. ఇప్పుడు లమాకాన్ లాగా ప్లేస్ ఉంటుంది, అక్కడ లెఫ్టిస్ట్ వాళ్ళు వస్తారు, మాట్లాడతారు చాలామంది. మొన్న కూడా ఆమె వచ్చింది, షీలా బోరా, వాట్ ఇస్ హర్ నేమ్, షీ కేమ్, ఫుల్ స్పీచ్ అక్కడ. సో అక్కడ వచ్చేటోళ్ళకి ఆ మైండ్ మారిపోతుంది అనమాట. ఓ లెఫ్టిస్ట్ వీళ్ళు, షేక్ గవరా ఇస్ ద బిగ్గెస్ట్ లీడర్ పాసిబుల్. మన దేశంలో జరిగిన రెవల్యూషన్, అగ్రేరియన్ రెవల్యూషన్, స్టూడెంట్ డెమాన్స్ట్రేషన్, స్టూడెంట్ ప్రొటెస్ట్, ఇదంతా వస్తుంది, హిస్టరీ జాగ్రఫీ అంతా చెప్తారు మీకు. మన దగ్గర ఒక టైంలో, ఇప్పుడు కూడా అంతే, కానీ ప్రొఫెసర్స్ చాలామంది లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రొఫెసర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్. ఓకే, ఏ యూనివర్సిటీ సార్? ఉస్మానియా, కాకతీయ, అన్నిట్లో ఉన్నారు. ఓకే, వీళ్ళేం చేస్తారంటే, మీరు చూసుంటారు మన ఢిల్లీలో ఉమర్ ఖాలిద్ బుక్ రిలీజ్లో, దర్ వాజ్ అ ప్రొఫెసర్ ఫ్రమ్ జేఎన్యూ. ఆమెని ఆపడానికి ట్రై చేసినప్పుడు ఏబీవీపీ వాళ్ళు ఆమె తిట్టడం మొదలుపెట్టింది, వీళ్ళని విపరీతంగా తిట్టింది ఆమె. అప్పుడు ఆలోచించండి, షీఈస్ టీచింగ్ ఇన్ ఎ కాలేజ్, మీరు ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్, మీరు చదువు చెప్తున్నారు. అప్పుడు మీ క్లాస్లో ఒక 50 పిల్లలు ఉన్నప్పుడు దాంట్లో ఒక 20 మంది లెఫ్టిస్టు, 10 మంది రైటిస్టు, మిగతా వాళ్ళందరూ న్యూట్రల్ అనుకోండి. మీరు ఎవరిని చూసి క్లాస్ చెప్తున్నారు, ఎట్లాంటి క్లాస్ చెప్తున్నారు? రేపు వాళ్ళు ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళ మార్క్ మీకు ఎట్లా మీరు మార్క్స్ ఇస్తారు? వాడికి మీకు తెలిసిపోతుంది. ఓకే, పేరు లేకపోతే కూడా అట్లీస్ట్ మీకు అర్థమైపోతుంది వీళ్ళు లెఫ్టిస్ట్ అని. వీడి పేపర్ వాడికి మంచి మార్కులు ఇచ్చేసాయి, ఆడు బీజేపీ వాడు, ఏబీవీపీ వాడు, వాడికి మార్కులు ఇవ్వకు. ప్రొఫెసర్ మైండ్లో వచ్చేస్తుంది అది. యువర్ జాబ్ ఈజ్ సపోజ్ టు బి టీచింగ్. అక్కడ న్యూట్రల్గా ఉండడానికి అవకాశం లేదంటారు? న్యూట్రల్గా ఉండాలి, బట్ ఉండకుండా ఉండడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఆ ఫండింగ్ వీళ్ళకి చాలా మటుకు, మీరు ఇప్పుడు చూస్తుంటారు, మొన్న ఈ సీజేపీ ప్రొటెస్ట్ జరిగినప్పుడు కూడా దాని తర్వాత ఇప్పుడు కొత్త ఫండింగ్ ప్యాటర్న్స్ వచ్చింది. ఓకే, యుఎస్ నుంచి ఒక ఫ్యామిలీ, ఇండియన్ ఫ్యామిలీ, వాళ్ళు చాలా డబ్బులు ఇండియాలో స్పెండ్ చేశారు, డిఫరెంట్ హెడ్స్ ఆఫ్ అకౌంట్. మహేష్ ఈస్ డూయింగ్ అ స్టడీ ఆన్ ఆఫ్రికన్ ట్రైబ్స్ ఇన్ హైదరాబాద్. ఉన్నారు కదా ఏసీ గార్డ్స్లో ముందు ఉండే, అక్కడ ఆఫ్రికన్ క్యావలరీ గార్డ్, నిజాం బాడీ గార్డ్స్ ఉండే, ఇప్పుడు బర్కస్లో ఉంటారు వాళ్ళు. దాని బ్యారక్స్ని బర్కస్ అయిపోయింది. బ్యారక్స్ చాలా పేర్లు మారాయి. తో మీకు దానికోసం మీకు ఒక $2,500 ఇస్తారు స్టడీ. మీరేం చేస్తారు, అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో అందరినీ మీ ఖర్చుల కోసం, మీ రీసెర్చ్ కోసం మీరు 2-3 రీసెర్చ్ అసిస్టెంట్స్ని పెట్టుకుంటారు, ఇంటర్న్స్ని పెట్టుకుంటారు. మెటీరియల్ అంతా డిగప్ చేసి ఉస్మానియా లైబ్రరీకి వెళ్ళండి, మీరు ఆ లైబ్రరీకి వెళ్ళండి, సిటీ సెంటర్ లైబ్రరీకి వెళ్ళండి, మొత్తం పేపర్లన్నీ చూసి నాకు దాని డేటా పంపించండి అని చెప్పి మీరు ఖర్చు ఉంటుంది మీకు. ఇట్లాంటిది పబ్లికేషన్ కూడా డబ్బులు ఇస్తారు. మీడియా హౌసెస్, న్యూస్ మినిట్ కానీ, స్క్రాల్ కానీ, క్వింట్, వైర్, $1000, $1,500 వాళ్ళు జర్నలిస్ట్కి ఇస్తారు, ఏదో ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పి. తో ఈ అర్బన్ నెక్సల్స్ పని ఇది. వాళ్ళు ఏంటంటే ముందు వీళ్ళు అర్బన్ నెక్సల్ చెప్తే, మోదీ గారు ఇప్పుడు దిమాకీ నెక్సల్స్ అంటే బ్రెయిన్లోనే అది ప్రాబ్లం ఉంది మీకు. బై వాట్ యు కాల్ యువర్ సైకాలజీ ఇట్ సెల్ఫ్ యువర్ నెక్సల్ అన్నమాట, దిమాకీ నెక్సల్. అది ఎందుకు చెప్పారు, ఎవరిని చెప్పారు ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కానీ దాని తర్వాత కిరణ్ రిజిజు గారు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్, క్లారిఫికేషన్ ఇచ్చారు. మోదీ గారు దాన్ని సీజేపీ కానీ మిగతా వాళ్ళు చెప్పలేదు, వాళ్ళ గురించి మాట్లాడు. మోదీ గారు ఈ నెక్సలైట్స్ పోయినా కానీ కొంతమంది ఈ లెఫ్టిస్ట్లు ఇప్పుడు కూడా భావజాలం వాళ్ళు, దే ఆర్ ద వన్స్ డూయింగ్ ఇట్. స్పెషలీ నార్త్ ఈస్ట్లో, జమ్మూ కాశ్మీర్లో, ఇట్లాంటి డిస్టర్బ్డ్ ఏరియాస్లో వీళ్ళు ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. ఓకే, ఛత్తీస్గఢ్ లాంటి ప్లేస్లో నక్సలైట్ పోయారు, కానీ వీళ్ళు వచ్చి మళ్ళీ ట్రై చేస్తున్నారు, అక్కడ వీళ్ళ క్యాంపెయిన్ ట్రై చేస్తున్నారు. ఇది వీళ్ళ మోదీ గారు చెప్పిన కారణం. దానికి ఉన్నాయి. మా సిస్టర్ చదువుకుంటున్న టైంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 2-3 ప్రొఫెసర్స్ ఉన్నారు లెఫ్టిస్ట్. ఐ కెన్ టేక్ ద నేమ్ స్ట్రేట్ అవే. ప్రొఫెసర్ హర్గోపాల్, హీ వాజ్ అ లెఫ్టిస్ట్, బట్ యాజ్ అ టీచర్ హీ వాజ్ గుడ్, అంటే డౌట్ లేదు. కానీ అదే నాకు అర్థం కాదు, ఈ సర్వీస్ కండిషన్స్ ఏముందో అర్థం కావట్లేదు. ఈ ప్రొఫెసర్స్ని అపాయింట్ చేసేటప్పుడు సర్వీస్ కండిషన్, గవర్నమెంట్ ఎంప్లాయీ లాగానే కదా వాళ్ళు కూడా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పొలిటికల్ యాక్టివిటీస్ చేయకూడదు, నక్సలిజం కాదు ఏదైనా కానివ్వండి, దే కెనాట్ డూ ఇట్. కొంతమంది అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు డ్రెస్ వేసుకుంటే కూడా రానియరు వాళ్ళు గవర్నమెంట్లో. ఓకే, సో అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ప్రొఫెసర్స్కి ఫ్రీడమ్ ఎవరు ఇచ్చారు? ఏమనంటే మేము అకాడమిక్స్లో ఉన్నాం, మేము ఇదంతా చేయాలి, పిల్లలకి అర్థం చేయించు. యూ టీచ్, ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు, మీరు క్లాస్లో చెప్పండి, చదువు చెప్పండి, కానీ మీ సిలబస్ ఉందిగా ఆ సిలబస్ బట్టి చెప్పండి. అది కాకుండా మీరు వచ్చి బయట యూనివర్సిటీలో ఎవరో ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్ ఏం చెప్తారు, ఉమర్ ఖాలిద్ బుక్ రిలీజ్, ఇదేంటండి ఇది అర్థం కావట్లేదా?
సో ఇదే మోదీ గారు అన్నారు, మీ మైండ్లో ఉంది అది వెళ్ళలేదు ఇంకా. ఉమ్. దిమాగ్ సే తుమ్ నక్సల్ హో. ఓకే, మీరు ఫిజికలీ కాదు మాట్లాడేది, ఫిజికలీ ఉన్న వాళ్ళంతా సరెండర్ చేసేసారు. వాళ్ళు మొత్తం గన్స్ అని హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు సరెండర్ చేశారు. మీరు ఇంకా ఉన్నారు అక్కడ, వాళ్ళు అడవి నుంచి బయటకు వచ్చేసారు, మీరు ఇంకా వెళ్ళలేదు. మీరు అక్కడే అర్బన్ ఏరియాలో ఉన్నారు కూర్చొని, మళ్ళీ ఇప్పుడు కూడా డిబేట్లు చేయడం, అది చేయడం, ఇది చేయడం, ప్రొటెస్ట్ చేయడం. ఇది దిమాకీ నక్సల్స్ ఉన్నారన్నమాట. మీ బ్రెయిన్, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యువర్ బ్రెయిన్, అది ప్రాబ్లం. అసలు తీసేయాల్సింది అక్కడి నుంచి. ఇన్ఫ్యాక్ట్ మహేష్, మీకు గుర్తుంటుంది, దర్ ఇస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ కమ్యూనిస్ట్ బై 18, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యువర్ బ్రెయిన్, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యువర్ హార్ట్. సారీ, ఇఫ్ యు ఆర్ అట్ 18, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ కమ్యూనిస్ట్, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యువర్ హార్ట్. ఎందుకంటే ఆ టైంలో ఉంటుంది ఆ ఫీలింగ్, బ్లడ్ కమ్యూనిజం, షేగౌరా టీ షర్టు, లాల్ సలాం అని చెప్పుకుంటూ పోతారు. అట్ 35, ఇఫ్ యూర్ స్టిల్ ఎ కమ్యూనిస్ట్, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యువర్ బ్రెయిన్. అది ఇంగ్లీష్లో ఒక సేయింగ్. అంటే మీరు 18 సంవత్సరాల్లో మీరు నక్సలైట్, మీ ఆ భావజాలం లేకుంటే, దెన్ మీకు ఎమోషన్స్ లేదు, మీకు ఒక సింపతి లేదు, మీరు ఒక మనిషే కాదు. కానీ 35 సంవత్సరాలకి వెళ్ళిన తర్వాత అదే ఫిలాసఫీ మీద ఉంటే, దెన్ సంథింగ్ మీకు బుర్ర పనిచేయట్లేదు మీది. Sir, how were you in your teens, sir? Well, I was always a rightist, that no doubt. నవనిర్మాణ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేశాను జేపీ గారిది. సో వీఆర్ ఆల్, అండ్ నా చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను, ఉస్మానియాలో చదివింది, ఉస్మానియాలోనే స్కూల్లో, అక్కడి నుంచే మొదలవుతుంది. ఉస్మానియా అనగానే ఒక ప్రొటెస్ట్, ఏం చెప్తారు, కాల్డ్రన్ అది. అక్కడ ఎప్పుడు చూసినా డైలీ ఏదో ప్రొటెస్ట్ ఉంటుంది. పీడిఎస్యూలది, ఆర్ఎస్యూలది, తర్వాత ఏబీవీపీలు వచ్చారు, తర్వాత ఎన్ఎస్యుఐ వచ్చారు, ఎస్ఎఫ్ఐ వచ్చారు, తర్వాత వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఉస్మానియాలో తెలంగాణ అజిటేషన్ జరిగినప్పుడు, ఫస్ట్ టైం జరిగినప్పుడు 69, తర్వాత కేసీఆర్ గారు వచ్చినప్పుడు కూడా అక్కడ జరిగింది. ఇదే కేసీఆర్ వాళ్ళు ఈ స్టూడెంట్స్ని ఉస్మానియా నుంచి బయటికి రానియలేదు, సెక్రటరియట్కి మార్చేస్తామంటే. ఆలోచించండి, ఎవరు వాళ్ళే పోరాటం చేశారు ఫస్ట్, కానీ క్రెడిట్ ఇంకోరు తీసుకెళ్ళిపోయారు. క్రెడిట్ కేసీఆర్ తీసుకెళ్ళిపోయాడు, మేమే తీసుకొచ్చాం తెలంగాణ మీకోసం. పిల్లలు ఏం చేశారు, పిల్లలు క్రెడిట్ ఇవ్వలేదు, మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు, ఏం చేయలేదు అక్కడ. సో ఉస్మానియాలో అది ఉండే, అదే బాగా మీకు జేఎన్యూలో కనిపిస్తుంది. అక్కడ మన సోల్జర్స్, అంటే మన సిఆర్పిఎఫ్ 72 మంది సుక్మాలో చనిపోయినప్పుడు ఆ రోజు పండుగ చేసుకున్నారు జేఎన్యూలో, భారత్ తెరే టుకడే వంగే గ్యాంగ్. ఆలోచించాం. జాదవ్పూర్ యూనివర్సిటీ, అగైన్ సంథింగ్ వెరీ సిమిలర్. ఇక్కడ ఎఫ్లూలో కొట్లాడైంది మొన్ననే, ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ కొట్టుకున్నారు. సేమ్ విత్ హెచ్సియు, రోహిత్ వెమ్మిల చనిపోయిన తర్వాత దాని తర్వాత ఉన్న ఇష్యూస్, దాని అన్ని పెద్ద గొడవ అక్కడ జరిగేది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం అనుకుంటాం ఈ లమ్మకాండ జరిగే మీటింగ్స్ అంతా ఇంటలెక్చువల్. ఇప్పుడు రేపు ఎల్లుండో మేనకా గురుస్వామి మీటింగ్ ఒకటి ఉంది. ఓకే, వీ ఆల్ నో దట్ షీ ఈజ్ అ రాజ్యసభ ఎంపీ ఆఫ్ మమతా బెనర్జీ, టీఎంసీ. ఆమె లెఫ్టిస్ట్ థాట్స్ మనకు తెలుసు, యాంటీ మోదీ థాట్స్ మనకు తెలుసు. బట్ ద పర్సన్ అటెండింగ్ యాజ్ అ చీఫ్ గెస్ట్ ఈజ్ ద వీసీ ఆఫ్ నల్సార్ యూనివర్సిటీ. When is she going to come, sir? మారట్పల్లిలో ఎక్కడో. I think this week only sometime. I got the నోటిఫికేషన్. ఓకే. సో నేను చెప్పాలేమనుకుంటా అంటే, మీరు ఒక నల్సార్ యూనివర్సిటీ వీసీ ఉన్నప్పుడు హౌ కెన్ యూ అసోసియేట్ యువర్ సెల్ఫ్ విత్ ఈవెంట్స్ లైక్ దిస్? ఐ కెన్ అండర్స్టాండ్ వన్ మేనేజ్మెంట్ మీటింగ్ ఏదో జరుగుతుంది, ఆ రోజు సంజయ్ బారు గారు వచ్చి మాట్లాడారు ఎఫ్టీసీసీఐలో, హెచ్ఎంఏ అండ్ ఎఫ్టీసీసీఐ జాయింట్లీ ప్రెజెంటెడ్ ఇట్. అక్కడ ఆయన భారతదేశం జియో పాలిటిక్స్ అది ఇది మాట్లాడితే, యూ కెన్, ఇఫ్ అ వీసీ కమ్స్ ఇస్ నో ఇష్యూ. ప్రాబ్లమ్ ఈజ్ పొలిటికలైజేషన్. అక్కడ కూడా అదే జరుగుతుంది. అదే స్టూడెంట్స్ అబ్జెక్ట్ చేశారు, ఎవరు, మన చీఫ్ జస్టిస్ రాకూడదు వాళ్ళ కాన్వకేషన్ కానీ. ఆలోచించండి, మీరు చదివింది గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోని, గవర్నమెంట్ ఫీజు, గవర్నమెంట్ సబ్సిడీతోని చదువుకున్న నల్సార్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియా. అక్కడ ఇట్ ఇస్ టెక్నికలీ అ జ్యుడిషియల్ బాడీ, అంటే జ్యుడిషియల్ బాడీ కాదు, జ్యుడిషియల్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది వాళ్ళకి జడ్జెస్తోని, జ్యుడిషియల్ సిస్టమ్తోని. అక్కడ ఉన్న దాంట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రాకూడదని చెప్పి మీరెవరని చెప్పడానికి మీకు ఏం అధికారం, ఎవరు ఇచ్చారు అధికారం? యు ఆర్ అ స్టూడెంట్, మీరు ఎగ్జామ్ పాస్ అయ్యారు, మీకు డిగ్రీ ఇస్తున్నారు, మీరు డిగ్రీ తీసుకెళ్ళిపోయారు, కానీ మీ సర్టిఫికేట్స్ అంతా ఇప్పుడు మీకు కాన్వకేషన్లో ఇస్తారు టెక్నికలీ, ఈవెన్ దో ఇట్ మే టేక్ 6 months to 1 year. రాకూడదు. హూ ఆర్ యూ? అది మన అడాలి. హూ ఆర్ యూ టు స్టాప్ ఇట్? అక్కడున్న 200-2000 పిల్లలు ఉంటే దాంట్లో 20-30 మంది ఆబ్జెక్ట్ చేస్తే, బయట న్యూస్ ఏంటంటే అందరూ ఆబ్జెక్ట్ చేస్తున్నారు. ఇది మన సీజేపీ ప్రొటెస్ట్ లాగా. ఓ జెన్జీ ఎంతమంది వచ్చారు అక్కడ? 0.000005 అది కూడా లేదు అక్కడ, ఇంకా జీరోలు పెట్టి దాని తర్వాత పెట్టి ఒక నంబర్ పెట్టారు, అంతే వచ్చారు. భారతదేశం 33 కోట్ల సో కాల్డ్ జెన్జీ ఉన్నారు. సో ఇట్ ఈస్ ఈ మీడియా బిల్డప్లు ఇచ్చి, మీడియా నుంచి బిల్డప్ చేసిన తర్వాత ఇదంతా జరుగుతుంది. సో ఈ మోదీ గారు కరెక్ట్ చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ వాట్ ఐ లైక్డ్ వాస్ బ్యూటిఫుల్. ప్రకాష్ రాజ్, నసీరుద్దీన్ షా,
రానా అయూబ్, సబా నఖ్వీ, పి చిదంబరం, వీళ్ళందరూ వీఆర్ ప్రౌడ్ టు బి దిమాకీ నక్సల్స్ అని చెప్పేసి. చిదంబరం, ఇదే చిదంబరం హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నక్సలైట్స్ని టాక్స్కి పిలిచారు ఆయన, చర్చలకు. మీరు ఆయుధాలు పడేయకండి. వాళ్ళు అన్నారు, మేము ఆయుధాలు పడేసి రమ్ము, మేము మా దగ్గర ఆయుధాలు ఉంటాయి, మీరు ఆయుధాలు తీసుకురండి, చర్చలు చేద్దాం మనం. ప్రధానమంత్రి హిస్ ఓన్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారు, ద బిగ్గెస్ట్ థ్రెట్ ఫర్ ఇండియా ఇంటర్నల్ సెక్యూరిటీ ఈజ్ నక్సలిజం. ఇంటర్నల్ సెక్యూరిటీ 180 డిస్ట్రిక్ట్స్ ఉండే డిస్టర్బ్ డిస్ట్రిక్ట్స్ యూపీఏ హయాంలో, ఇప్పుడు దట్ ఈస్ 0. అది డిఫరెన్స్. సో వీళ్ళు ఇంకొక మేనిఫెస్టేషన్లో వస్తారు, ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్ అగేన్స్ట్ క్యాపిటలిజం. ఏదో కంపెనీ పెడితే మన కూడం లాంటి ప్లాంట్కి అబ్జెక్ట్ చేస్తారు, వచ్చి ధర్నాలు చేస్తారు, రాయట్స్ చేస్తారు, స్టెర్లైట్ కంపెనీ బంద్ చేపిచ్చేస్తారు. ఇదంతా వీళ్ళ స్ట్రాటజీ. ఇది మేము ముందు కేరళలో చూస్తుండేది. కేరళలో కంపెనీలు ఎందుకు రాలేదు? ఒక్క పెద్ద కంపెనీ లేదు కేరళలో. రాగానే వీడొచ్చి పాతేస్తాడు జెండా, అక్కడ ధర్నా మొదలవుతుంది, అక్కడ స్ట్రైక్ మొదలవుతుంది, కథ ఆడు ఓపెన్ చేసే ముందు బంద్ చేసి వెళ్ళిపోతాడు. సో ఈ భావజాలం, లెఫ్టిస్ట్ భావజాలం మా దగ్గర చాలా ఎక్కువ కేరళలో. అక్కడ ఓపెన్గా చెప్తారు లెఫ్టిస్ట్ ప్రొఫెసర్స్, మేము లెఫ్టిస్ట్ వాళ్ళే, వాళ్ళు సిపిఎం మీటింగ్లు అటెండ్ చేస్తారు వాళ్ళు. సో పిల్లల బ్రెయిన్లో ఇది కంప్లీట్గా వాళ్ళు ఎక్కించేది. దిస్ ఇస్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ ప్రెసిడెంట్ ట్రంప్. ఆయన రాగానే కొలంబియా యూనివర్సిటీ, ఏఎల్ అందరు దుకాణం బంద్ చేసి పడేశాడు, ఫండింగ్ కట్ చేసేసాడు. నువ్వు మళ్ళీ యాంటీ ఇజ్రాయెల్ అది ఇది ప్రో హమాస్ ప్రొటెస్ట్ చేస్తే ఐ విల్ క్లోజ్ యువర్ ఫండింగ్ టోటలీ. సార్, యువర్ ఫాదర్ వాజ్ ఇన్ టు రైల్వేస్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఎస్. సో అందుకని మీరు ఇక్కడ వచ్చారు. వాట్ ఇఫ్ యు వర్ బాట్ అప్ ఇన్ కేరళ, మీ ఐడియాలజీ ఎలా ఉండేది అనుకుంటున్నారు? లైక్ అక్కడ ఉండే నర్చరింగ్ వేరేది ఉంటుంది, బ్రింగింగ్ అప్ వేరేది ఉంటుంది. అక్కడ స్ట్రైకే కదా, అక్కడ ధర్నా ఉంటుంది, రోజుకి వారానికి 2 రోజులు ధర్నాలు ఉంటాయి, వారానికి 2 రోజులు బంద్ ఉంటుంది. ఐ వుడ్ హావ్ గాట్ ఇన్ టు దట్ కల్చర్. దట్స్ అ ప్రాబ్లం. మీరు ఏ కల్చర్లో, ఇప్పుడు ఉస్మానియాలో కూడా కమ్యూనిజం ఉండే, నేను దానికోసం కమ్యూనిస్ట్ కాలేదు కదా నేను. యూ కెన్ డిసైడ్ యువర్ ఓన్ వే. కేరళలో లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ శాఖాస్ పర్ క్యాపిటా యాజ్ పర్ పాపులేషన్, ఆర్ఎస్ఎస్ శాఖాస్ ఇస్ ఇన్ కేరళ. ఓ, నాట్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే. పర్ క్యాపిటా 283 మంది స్వయం సేవకుల్ని కమ్యూనిస్ట్ వాళ్ళు, జిహాదీలు కలిసి చంపారు ఫర్ ఆల్మోస్ట్ పీరియడ్ ఆఫ్ 30 years. ఇప్పుడున్న బీజేపీ రాజ్యసభ ఎంపీ సదానందన్ మాస్టర్, ఆయన 2 కాళ్ళు కోసేశారు. ఈ సర్వైవ్డ్ సమ్హౌ. ఈ లాస్ట్ బోత్ హిస్ లెగ్స్. కమ్యూనిస్ట్ చాప్డ్ ఆఫ్ బోత్ హిస్ లెగ్స్. అట్లాంటి ఒక ఏరియా నుంచి వచ్చినప్పుడు న్యాచురలీ దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఒకటి కమ్యూనిజం అనేది ఒక డెడ్ కాన్సెప్ట్. లోకంలో ఎక్కడుందని చెప్పండి కమ్యూనిస్ట్ కంట్రీ ఇప్పుడు? ఈవెన్ క్యూబా ఇస్ నాట్ కమ్యూనిస్ట్ నౌ. రష్యాదే ఎప్పుడో పోయింది. చైనా టోటలీ క్యాపిటలిస్ట్ అయిపోయారు. ఓకే, ఒక నార్త్ కొరియా ఉందని చెప్పొచ్చు. కాబట్టి ఇంకోటి కేరళ ఉంటుంది. వీళ్ళు అక్కడ ఉన్నారు, వీళ్ళు మ్యూజియంలో పెట్టాలి వీళ్ళని, కమ్యూనిస్ట్ వాళ్ళని. వాళ్ళు ఇంకా తిరుగుతున్నారు, వాళ్ళు అక్కడెక్కడ 2 సీట్లు 3 సీట్లు గెలిచి వాళ్ళు పార్లమెంట్కి వెళ్తున్నారు. ఒక టైంలో 1960s ద అపోజిషన్ పార్టీ వాజ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. అక్కడి నుంచి 3 సీట్లు 4 సీట్లకు వచ్చేసారు. అది వాళ్ళ డిక్లైన్ చూపిస్తుంది. ఇప్పుడున్న పిల్లలకి అసలు ఇంట్రెస్ట్ లేదు. కొంతమంది వాళ్ళ భావజాలం ఉన్న వాళ్ళు, వాళ్ళ పార్టీ వాళ్ళే ఈ జేఎన్యూ లాంటి ప్లేసెస్లో నడిపిస్తారు. ఇది మోదీ గారు కరెక్ట్ చెప్తాను. నేను రిజ్జు గారు చెప్పింది అంగీకరించట్లేదు. మోదీ గారు వాజ్ వెరీ క్లియర్. వీ ఆల్ నో ఆయన ఎవరి గురించి రెఫర్ చేశారనేది. కరెక్ట్గా వాళ్ళు అక్నాలెడ్జ్ కూడా చేశారు. ఈ ప్రకాష్ రాజు కానీ, చిదంబరం కానీ, రానా అయూబ్ కానీ, నసరుద్దీన్ షా కానీ, షబానా ఆజ్మీ, ఇట్లాంటి వాళ్ళు దే ఆర్ రెడీ. దే నో మేమే అర్బన్ నెక్సల్, అరుంధతి రాయ్. వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి బయట నుంచి డబ్బులు వస్తుంది, వాడు చెప్పినట్లు నువ్వు మాట్లాడాలి. పొద్దున్న లేవగానే మోదీ గారిని తిట్టాలి. సో ఇంకా 2,000 ఇంకా $20,000 పంపిస్తారు. సార్, ప్రధాని నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ యూత్ని అడ్రస్ చేస్తూ ఏదైతే వీడియోస్ చేశారో, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏ లెవెల్లో రీచ్ అయిందో మనం చూసాము. చాలా మందికి బిలియన్స్లో వెళ్ళింది ఆ వీడియో. ఇప్పుడు రీసెంట్లీ ఈ దిమాగి నక్సల్కి సంబంధించిన వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా మేము దిమాగి నక్సల్స్ అని చెప్పేసి అందరూ ఎవరికి వాళ్ళు అనౌన్స్ చేసుకుంటున్నారు. బట్ యాక్చువల్లీ ఒక గవర్నమెంట్ పాలసీని తీవ్రంగా వ్యతిరేకించడం, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడం, ప్రొటెస్ట్ చేయడం, వీటిలో ఏ పాయింట్ దగ్గర ఒక వ్యక్తిని దిమాగి నక్సల్ అని పిలవచ్చు? దిస్ ఇస్ లాస్ట్ క్వశ్చన్ అబౌట్ దిస్ టాపిక్. ప్రొటెస్ట్ చేయడం ఎవరు ఆపట్లేదండి. నోబడీ స్టాపింగ్ యూ ఫ్రమ్ ప్రొటెస్ట్. మన కాన్స్టిట్యూషన్ గివ్స్ యూ దట్ ప్రొటెక్షన్. కానీ యువర్ ఫ్రీడమ్ హెండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అంటారు చూడండి. నా ముక్కు వచ్చేదాకా మీ ఫ్రీడమ్ ఎక్కడ దాకా ఉంది, దీనికన్నా ముందు మీరు రాకూడదు. ద ప్రాబ్లమ్ టుడే ఇస్ మీరు మీ ఫిలాసఫీని మిగతా వాళ్ళ మీద పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు.
మీరు ఒక కాలేజ్లో ఒక యూనివర్సిటీలో బంద్ పిలిపిస్తే అందరు బయటికి రావాలన్నా, ఎందుకంటే ఎవరు చదువుకుంటారు వాళ్ళు చదువుకుంటారు కూర్చొని, మీకేంటి ప్రాబ్లం? దుకాన్లు బంద్ చేయమంటారు ధర్నాలో హర్తాల్లో కేరళలో, ఎందుకు బంద్ చేయాలండి? మీరు మీ ధర్నా చేసుకోండి, మీరు రోడ్డు మీద కూర్చోండి. షాప్స్ కావాలని చెప్పి బంద్ చేపిస్తారు, బంద్ చేయకపోతే దాన్ని మొత్తం ధ్వంసం చేస్తారు. వేర్ ఇస్ యర్ ఫిలాసఫీ? ప్రొటెస్ట్ చేయండి, ఎవరు అనట్లేదు, దేనికి ప్రొటెస్ట్ చేస్తున్నా అది ఇంపార్టెంట్. ఓ నీట్ పేపర్ లీక్ అయింది, ఎస్ కరెక్ట్, ఇట్స్ జెన్యున్ ప్రొటెస్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ దాన్ని తీసుకొచ్చి మోదీ గారు అమ్మగారిని తిట్టడం, మోదీ గారిని తిట్టడం, ఆర్మీని తిట్టడం, ఆర్ఎఫ్ని తిట్టడం, వాళ్ళు కొట్టడం, అది ఎక్కడండి? అది ఏం ప్రొటెస్ట్? అది దట్ ఈస్ ప్రొటెస్ట్ అండ్ యూ షుడ్ గెట్ అ లాఠీ చార్జ్ ఆల్సో, యూ షుడ్ బి రెడీ ఫర్ దట్ ఆల్సో. మీరు రాళ్ళు విసిరితే పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారు, 100% చేస్తారు. మళ్ళీ ఏడవకండి, మీరు బ్యారికేడ్ పుష్ చేసి బ్యారికేడ్ అవతల లక్ష్మణ్ రేఖ క్రాస్ చేస్తే అప్పుడు కూడా మిమ్మల్ని కొడతారు, టియర్ గ్యాస్ చేస్తారు. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఈ దిమాకీ నక్సల్ అనేది బై బ్రెయిన్ దే హ్యావ్ ఎ ప్రాబ్లం. చిన్నప్పటి నుంచే వాళ్ళని చెప్తారు కమ్యూనిస్ట్ భావజాలు తీసుకొచ్చి వాళ్ళ మైండ్ని కంప్లీట్గా వాష్అవుట్ చేస్తే దిమాకీ నక్సల్స్ అయిపోతారు. సొసైటీ వ్యతిరేకంగా, స్టేట్ వ్యతిరేకంగా మీరు ఒక యాటిట్యూడ్ వచ్చేస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.